హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని లోకేష్. ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. దేని గురించి అంటే డైలీ వ్లాగ్స్ గురించి. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని చెప్పేసి అలా డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేశాను. రీసెంట్గా మా ఛానల్లో షార్ట్స్ కూడా చాలా అప్లోడ్ చేశాను, వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఏంటంటే రీసెంట్గా కాలేజ్ హాలిడేస్ వస్తే ఇంట్లో వాళ్ళందరం ఇంట్లో బోరింగ్గా ఉంటుందని చెప్పేసి బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. బీచ్కి వెళ్దాం అనుకుంటే ఇంకా సరే అని చెప్పేసి అందరం రెడీ చేసి వెళ్ళాము. తీరా బస్ స్టాండ్కి వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా వర్షం ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పేసి అయినా కూడా ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాం కదా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. వెళ్ళే కొద్ది మధ్యలో వర్షం పడింది. క్లైమేట్ అయితే చాలా అసలు వెళ్తామో లేదో అనిపించేసింది. ఇంకా బీచ్కి వెళ్ళిన తర్వాత మునగాలి, వర్షం వస్తుంది, ఇంకా నైట్ అక్కడ స్టే చేయాలంటే ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాము. అయితే మొత్తానికైతే మధ్యలో వర్షం పడుతూ ఆగిపోతూ అలా అయితే ఉండింది. వెళ్ళాము, మొత్తానికి బాగానే జర్నీ జరిగింది. అయితే నిజంగా నేను మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో వర్షాలు బాగానే పడుతూ ఉన్నాయి. మొత్తానికైతే రీచ్ అయ్యాము. అలా అయితే జర్నీ అయితే ఎలా స్టార్ట్ చేసి వెళ్ళాము. నిజంగా అసలు లొకేషన్ ఎలా ఉంటుంది అంటే వెళ్ళే దారిలో అయితే నిజంగా అంటే కేరళ ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ టెంకాయ చెట్లు. లొకేషన్ అయితే చాలా బాగుంది. కొంచెం బస్సు డ్రైవర్ అయితే మామూలుగా దోలట్లేదు అసలు. గతుకుల్లో కూడా స్లో చేయకుండా గతుకులోనే అలానే తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి నాకైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది గతుకులకి. నిజంగా అలా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం, ఇంకా గతుకులైనా ఇంకా వెళ్ళాలి, బస్సులో వెళ్తున్నాం కదా, ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో కొంచెం కష్టంగానే అనిపించింది. వర్షం వచ్చింటే ఆ వర్షపు వాటర్ అంతా లోపలికి వచ్చేస్తున్నాయి. అసలు విండో క్లోజ్ చేద్దామంటే విండో క్లోజ్ చేస్తే గాలి తోలట్లా, విండో ఓపెన్ చేసేమో వర్షపు వాటర్ అంతా లోపలికి వచ్చేస్తుంది. ఇంకా అలానే డిస్కంఫర్ట్గా ఉంది కొంచెం, అయినా కూడా అలానే వెళ్తూ ఉన్నాము. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కావాలంటే కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు, ఎందుకంటే నాకు కొంచెం మోటివేషన్ కావాలి కదా. మీ ఒక్క సబ్స్క్రైబరు, మీరు చేసే ఒక సబ్స్క్రైబరు నా గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో కొంచెం మీరు కూడా థింక్ చేయండి. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, వీలైతే షేర్ కూడా చేయండి. మీరు చేసే హెల్ప్ని నేను మర్చిపోను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో క్వాలిటీ లేదని చెప్పేసి ఆలోచించకండి, ఎందుకంటే నాకున్న ఫోన్లో నేను చేశాను. జర్నీ అంతా అయితే చాలా బాగా జరిగింది. ఫైనల్లీ అక్కడికి రీచ్ అయ్యాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా. ఎక్కడికంటే అది మీ అందరికి బాగా తెలిసిన ప్లేసే. ఏంటంటే అది కొత్తకోడూరు బీచ్. మీ అందరికి బాగా ఐడియా అని ఉంటుంది, చాలామంది వెళ్ళి కూడా వచ్చి ఉంటారు. ఇది నెల్లూరులో ఉంటుంది. అంటే జీసస్ క్రైస్ట్ వాళ్ళ మదరు ఉండే ప్లేస్ అది. అంటే పుణ్యక్షేత్రం అంటారు. వెలంగాని మాత పుణ్యక్షేత్రం అంటారు దాన్ని. బస్ దిగి లోపలికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ చూసుకోవడానికి చాలా అయితే టైం పట్టింది మాకు. చాలా కష్టంగా ఉండింది, ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ. సో ప్లేస్ దొరకడానికి కొంచెం కష్టంగానే అయింది. అయినా ఎలాగోలా ప్లేసు చూసుకున్నాం. తర్వాత లగేజ్ అక్కడ పెడితే లగేజ్ పెట్టుకోకూడదు, ప్రేయర్ టైం అయిందని అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. సో ప్రేయర్ అయ్యాక పెట్టుకోండి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ప్రేయర్ అయ్యే వరకు వెయిట్ చేసాము. ఫైనల్లీ ప్రేయర్ కంప్లీట్ అయ్యింది. తర్వాత లగేజ్ అయితే పెట్టుకున్నాము. ఇంతలో పక్కన వేరే అతను ఎవరో ఫుల్ డ్రింకింగ్లో ఉన్నాడు. తను తెచ్చుకున్న బెడ్షీట్ని అయితే అక్కడ వేసి పడుకున్నాడు. యాక్చువల్లీ అక్కడ వేరే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లగేజెస్ అయితే పెట్టున్నారు. ఆ లగేజ్ పెట్టుంటే ఇతనేమో లగేజ్ తీసేసి అక్కడ తన బెడ్షీట్ వేసేసి పడుకున్నాడు. ఇంతలో అక్కడ వాళ్ళు వచ్చేసి అడిగితే ఇది మా ప్లేసు లేగు అని అంటే తాగేస్తున్నాడు కదా, అసలు ఏం అర్థం కావట్లేదు, లేవట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చేసేసరికి కొంచెం గొడవ అయింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత గొడవ ఆగిపోయింది. ఇంకా నైట్ 7:30 అయింది. ఇంకా సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది. 1 అవర్ నాన్ స్టాప్గా వర్షం పడింది. వర్షం రావడంతో అందరూ ఒక్కసారిగా చర్చి వరండాలోకి వచ్చేసారు. అసలు ఫుల్ రష్ అయిపోయింది, కూర్చోడానికి కూడా లేకుండా పోయింది. ఇంకేం చేయలేక వర్షం స్టాప్ అయ్యే వరకు
అలానే నిలబడి ఉన్నాము. అందరం ఫైనల్లీ రెయిన్ స్టాప్ అయింది. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము మా ప్లేస్లో అలానే పడుకున్నాము. చర్చిలోకి వెళ్ళాము. తర్వాత చర్చిలో అయితే చాలా బాగుంది. క్యాథలిక్ చర్చ్ అనుకుంటా అది. క్యాథలిక్ చర్చ్ వాళ్ళంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ క్రిస్టియన్స్, క్యాథలిక్ క్రిస్టియన్స్, క్రిస్టియన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. క్యాథలిక్స్, బాప్టిస్టు, ఇంకా సంథింగ్ ఏమో నాకైతే ఐడియా లేదు. ఈ చర్చ్ వచ్చేసి క్యాథలిక్ చర్చ్ అన్నమాట. నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో సూపర్గా ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా లగేజ్ అవన్నీ పెట్టుకొని ఇంకా అక్కడే కూర్చోన్నాం. ఇంతలో మా మమ్మీ ఉండి ప్రేయర్కి వెళ్దాం రారా అని అనింది. ప్రేయర్ చేసుకొచ్చుకుందాం రారా అంటే, నువ్వు వెళ్ళేమో నేను వస్తాలే అని చెప్పేసి నేనైతే ఇలా వ్లాగ్ తీస్తున్నాను. చూస్తున్నారు కదా అసలు ఫుల్ రష్, అందరూ బెడ్షీట్లు వేసేసి ఖాళీ అయితే లేదు.